టెక్నాలజీ సాయంతో కొత్త సినిమాల్ని హెచ్డి ప్రింట్లోకి మార్చి తన వెబ్సైట్లో వీక్షించే అవకాశం కల్పించడం ద్వారా పెద్ద ఎత్తున పాపులర్ అయిన ఐబొమ్మ వెబ్సైట్ అధినేత ఐబొమ్మ రవిని పోలీసులు అదుపులోకి తీసుకోవడం, 2 దఫాలు కస్టడీలోకి తీసుకుని విచారించడం తెలిసిందే. ఈ సందర్భంగా పోలీసులు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చే క్రమంలో ఐబొమ్మ రవి వ్యవహరించిన తీరు పోలీసు అధికారుల్లో చర్చగా మారింది. టెక్నాలజీ మీద అతడికి ఉన్న పట్టు, అతడి తెలివితేటల నేపథ్యంలో పోలీసు ఉన్నతాధికారులు పోలీస్ జాబ్ ఆఫర్ చేసిన వైనం వెలుగులోకి వచ్చింది. టెక్నాలజీలో తనకు ఉన్న నైపుణ్యంతో దాదాపు 21,000 సినిమాలను రవి పైరసీ చేసినట్లు పోలీసులు వెల్లడించారు. అంతేకాదు, తనను పట్టుకోలేరని పోలీసులకు సవాల్ కూడా విసిరాడు. కానీ చివరికి అనుకోకుండా పోలీసుల చేతికి చిక్కి రిమాండ్కు వెళ్లాడు. రవిని విచారించిన అధికారులకు అతని తెలివితేటలకు ఆశ్చర్యం కలిగించాయి. అతను టెక్నాలజీని ఎలా ఉపయోగించాడో, సినిమాలను ఎలా పైరసీ చేశాడో వివరంగా చెప్పడంతో అతని సామర్థ్యాన్ని గుర్తించిన పోలీసులు రవికి జాబ్ ఆఫర్ చేసినట్లు తెలిసింది. పోలీస్ శాఖలోని సైబర్ క్రైమ్ విభాగంలో పనిచేస్తే మంచిదని, మంచి జీతం కూడా ఇస్తామని అధికారులు రవికి సూచించారు. అయితే రవి మాత్రం ఈ ప్రతిపాదనను మర్యాదపూర్వకంగా తిరస్కరించాడు. విచారణలో భాగంగా పోలీసులు రవిని, ఇక నీ బొమ్మ క్లోజ్ అయింది, ఇకపై ఏం చేయాలనుకుంటున్నావు అని అడిగారు. ఈ ప్రశ్నకు రవి తన భవిష్యత్ ప్రణాళికల గురించి ఆసక్తికరంగా సమాధానమిచ్చాడు. తనపై కేసులున్నా తన బ్రాండ్ను అంతర్జాతీయ స్థాయికి తీసుకువెళ్లాలనే సంకల్పం ఉందని చెప్పాట. కరేబియన్ దీవుల్లో ఒక లగ్జరీ రెస్టారెంట్ ప్రారంభించి దానికి ఐబొమ్మ అనే పేరు పెట్టాలనుకుంటున్నట్లు పోలీసులకు చెప్పారు. అక్కడ తెలంగాణ, ఆంధ్ర రాష్ట్రాలతో పాటు దేశంలోని ప్రముఖ వంటకాలను ఆ ప్రాంత ప్రజలకు రుచి చూపించాలని రవి చెప్పాడు. వచ్చే ఆదాయంతో జీవితాన్ని ఆనందంగా గడపాలని కూడా చెప్పాట. అనుభవించు రాజా అన్నట్టే జీవితం సాగించడమే తన ధ్యేయమని, రెస్టారెంట్ ద్వారా వచ్చే డబ్బుతో హాయిగా జీవించాలని రవి పోలీసులకు చెప్పినట్లు సమాచారం. ఈ క్రమంలో రవి ఇప్పటికీ 80 లక్షలు ఖర్చు చేసి సెయింట్ కిట్స్ అండ్ నెవిస్ దేశ పౌరసత్వాన్ని తీసుకున్నాడు. దీనివల్ల విదేశాల్లో వ్యాపారం చేయడం, అక్కడ నివసించడం సులభమవుతుందని భావించాడు. పైరసీ ద్వారా సంపాదించిన సుమారు 20 కోట్లలో దాదాపు 17 కోట్లు విలాసవంతమైన జీవితానికి ఖర్చు చేసినట్లు విచారణలో తేలింది. ఇకపై కూడా ప్రతి వారానికి ఒక దేశం చొప్పున తిరుగుతూ తనకు నచ్చినట్టే జీవిస్తానని రవి వెల్లడించాడు. పోలీసులు రవి ఖాతాలో మిగిలి ఉన్న 3 కోట్ల రూపాయలతో పాటు అతడి హైదరాబాద్ ఫ్లాట్, విశాఖపట్నంలో ఉన్న ఆస్తులను సీజ్ చేశారు. రవికి త్వరలో బెయిల్ వచ్చే అవకాశం ఉందని పోలీసులు భావిస్తున్నారు. బెయిల్ వచ్చిన వెంటనే కరేబియన్ దీవులకు వెళ్లే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇదిలా ఉండగా రవికి పోలీస్ శాఖలో ఉద్యోగం ఇవ్వాలని సోషల్ మీడియాలో కొంతమంది నెటిజన్లు కోరుతున్నారు. కానీ రవి అందుకు సుముఖంగా లేనట్లు తెలుస్తోంది.